శ్రీకాళహస్తి క్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. వాయులింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది అత్యంత వైభవంగా జరగనున్నాయి. మొత్తం 13 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో భాగంగా స్వామి అమ్మవార్లు వివిధ వాహనాలపై పూరవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినం నాడు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కూడా ప్రారంభమయ్యాయి. ఇవాళ 10వ తేదీ నుంచి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు 23వ తేదీ వరకు అంటే దాదాపు 13 రోజుల పాటు వివిధ రకాల వాహనాల్లో కూడా స్వామి అమ్మవార్లు ఊరేగుతూ భక్తులను కనువిందు చేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రస్తుతం మనం శ్రీకాళహస్తి స్వామికి సంబంధించినటువంటి టెంపుల్లో ఉన్నాం. ఇక్కడ మనం చూడవచ్చు వస్తున్నటువంటి భక్తులకు పూర్తి స్థాయిలో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఆ విఐపీలకు సాధారణ భక్తులకు అన్ని రకాలుగా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జరుగుతున్నటువంటి 13 రోజులు బ్రహ్మోత్సవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో దిగ్విజయం అయ్యేలాగా కూడా ఒకవైపు ఈ యొక్క దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మరోవైపు పోలీసు సిబ్బంది, అంతేకాకుండా దేవస్థానానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో బ్రహ్మోత్సవాలు 3 రోజుల పాటు కూడా కనువిందు చేసేటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనపడుతూ ఉంది. అంటే ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే ఆలయాన్ని రకరకాల పూలతో కూడా సర్వంగా సుందరంగా కూడా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఈ స్వామివారిని నిత్యం చూడటానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూనే ఉన్నారు. అంటే 13 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఉత్సవంలో వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ మనకు తెలుస్తుంది. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క భక్త కన్నప్ప ధ్వజారోహణము, అదేవిధంగా స్వామివారి ధ్వజారోహణము, సూర్యప్రభ చప్ర వాహన సేవ, మరోవైపు మనం చూసుకున్నట్లయితే భూత సుఖ వాహన సేవ, అంటే ప్రతి ఒక్కటి కూడా జరుగుతున్నటువంటి వాహనాలన్నిటి కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా దర్శించుకునే విధంగా కూడా అనేక ఏర్పాటైతే చేశారు. హంస యాలి వాహన సేవ, రావణుడు మయూరి వాహన సేవ, హంస శుక్రవాహన సేవ, శేష వాహనం, యాలి వాహన సేవ, అంటే ఈ విధంగా మనం చెప్పుకుంటూ కూడా 13 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనపడుతూ ఉంది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఇంద్ర విమానము, చప్పర సేవ, నంది సింహ వాహన సేవ, రథోత్సవము, తెప్పోత్సవము, ఈ యొక్క వాహన సేవలు ఏవైతే ఉన్నాయో అన్ని కంటిన్యూగా జరిగేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అధికార నంది కామదేవుని వాహన సేవ, అదేవిధంగా గజ సింహ వాహన సేవ 10వ రోజు మనం చూసుకున్నట్లయితే 19/2/2027 ఋషి రాత్రి కైలాసగిరి గిరి ప్రదక్షిణ ఉంటుందంటే కొండ చుట్టూ తిరుమల జరిగేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క సేవ ఒకటి జరిగేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అదేవిధంగా తీర్థవారి ధ్వజారోహణము 12వ రోజు మనం చూసుకున్నట్టయితే పల్లకీ సేవ, అదేవిధంగా పూర్తి స్థాయిలో 13వ రోజు ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే మహారాత్రి ఏకాంత సేవ అనమాట, మోహరాత్రి ఏకాంత సేవ, మొత్తం జరిగేటువంటి 13 రోజుల పాటు వివిధ రకాలకు సంబంధించినటువంటి అన్ని సేవలు కూడా పూర్తి స్థాయిలో జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రస్తుతం ఈ యొక్క ఆలయంలో మనం ఉన్నాము. ఆలయంలో మనం చూసుకున్నట్టయితే శివునికి సంబంధించినటువంటి వేషధారులై ఇక్కడ వస్తున్నటువంటి భక్తులందరినీ కూడా పూర్తి స్థాయిలో ఆలోచించేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. వస్తున్నటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అద్భుత వైభవంగా స్వామి వారికి సంబంధించినటువంటి వాహన సేవలు పూర్తి స్థాయిలో ఇప్పటికే ఒకవైపు పాలక మండలి, మరోవైపు మనం చూసుకున్నట్టయితే స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ్యులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలన్నింటి దిగ్విజయం అయ్యేంత వరకు కూడా వారి యొక్క సన్నాహాలు ఏవి వెనక్కి తగ్గకుండా జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆలయం అంతా కూడా ఇప్పటికే సర్వంగా సుందరంగా కూడా తీర్చిదిద్దిన సిచ్యువేషన్ కనపడుతుంది. భక్తులు నిత్యం స్వామిని చూసేటువంటి విధంగా కూడా ఆ ప్రత్యేక క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా క్యూ లైన్లతో పాటు వస్తున్నటువంటి వివిఐపీలు సాధారణ భక్తులు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో దేవస్థానానికి సంబంధించినటువంటి ఉద్యోగులు, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు వీరందరూ కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో కూడా చేయడం జరిగింది. వస్తున్నటువంటి భక్త కోటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలైనటువంటి సేవలు చేయటమే కాకుండా మహాశివరాత్రికి సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క సేవలు ఉన్నాయో ఈ యొక్క సేవలన్నింటినీ కూడా
వస్తున్నటువంటి భక్తులు పూర్తి స్థాయిలో వీక్షించి వారి యొక్క భక్తికి అంటే స్వామి వారి భక్తికి పునీతులయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయని పరిస్థితి మనకు తెలుస్తోంది. కెమెరామెన్ వరప్రసాద్తో జేజీరామ్, మెట్రో టీవీ, శ్రీకాళహస్తి.